తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటూ బతుకుంటా అని మాట్లాడారు. రాజకీయంగా ఏ పార్టీలోనూ యాక్టివ్ గా ఉండనంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ప్రధాన కారణం గురించి మాట్లాడుకునే ముందు వైఎస్ఆర్సీపీని ఎందుకు వీడారని మాట్లాడుకుంటే, విజయసాయిరెడ్డి చెప్పిన మాటల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనో అయిష్టంతోనో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా వెళ్లిపోయారు, వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారన్నది విజయసాయిరెడ్డి వర్షన్. ఇప్పుడు ప్రధానంగా విజయసాయిరెడ్డి మళ్ళీ పార్టీలోకి వస్తారని ఎందుకు ప్రచారం జరుగుతోందంటే, విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, విశ్వాస పాత్రుడు. రాజశేఖర రెడ్డి సమయంలో విజయసాయిరెడ్డి ప్రస్థానం మొదలైంది వైఎస్ కుటుంబంతో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం జరిగింది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ స్థాపించిన తర్వాత విజయసాయిరెడ్డి మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో పెద్దలతో సన్నిహితంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ మధ్య వ్యవహారాలు నడపడంలో కీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి పార్టీలోని మిగిలిన వారి కంటే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీలోకి చేరబోనంటూ ప్రకటించారు. కానీ అందరూ బీజేపీలోకి చేరతారంటూ భావించారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఏ పార్టీలోకి చేరకుండా ప్రస్తుతం రాజకీయంగా అన్ని పార్టీలకి దూరంగా ఉంటున్నారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు. మళ్ళీ పార్టీలో యాక్టివ్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఒక మధ్యవర్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి వద్దకు రాయబారం పంపారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే మళ్ళీ పార్టీలోకి వస్తానంటూ రాయబారి ద్వారా జగన్మోహన్ రెడ్డి ముందు ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పట్ల ఎప్పుడూ విధేయంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ విధేయంగా ఉన్నారు. కేవలం కొంతమంది వైఖరి నచ్చకే పార్టీలోంచి బయటకు వెళ్ళాను, అనివార్య కారణాల వల్ల జరిగింది, అనుకోకుండా జరిగింది. ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి వచ్చి యాక్టివ్ గా పనిచేస్తానంటూ జగన్మోహన్ రెడ్డికి ఆ రాయబారి ద్వారా మెసేజ్ పంపారు విజయసాయిరెడ్డి అన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. అయితే జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఏ విషయంలో అయినా కుండబద్దులు కొట్టినట్టు ఉంటారు, స్పష్టంగా క్లియర్ కట్ మెసేజ్ ఇస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడలేదు అన్నది ఇంకొక చర్చ. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వైఎస్ఆర్సీపీలోకి తిరిగి విజయసాయిరెడ్డి రావడం కన్ఫర్మ్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే అటు రావద్దనలేదు, రమ్మని చెప్పలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి విషయంలో ఇంకా ఆలోచిస్తున్నారు. విజయసాయిరెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తే ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం హోల్డ్ లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పలేదు, రావద్దని చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు, విజయసాయిరెడ్డి కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ పార్టీలోకి వచ్చి పనిచేసేదానికి అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే వైఎస్ఆర్సీపీలోని మరికొంతమంది నేతలు మాత్రం విజయసాయిరెడ్డి వ్యవహారం పైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్ అధికారులకు విజయసాయిరెడ్డికి క్లూ ఇచ్చారు. ఆ క్లూ నేపథ్యంలోనే సిట్ అధికారులు వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధంగా విజయసాయిరెడ్డి వ్యవహరించి ఉండకూడదని వైఎస్ఆర్సీపీలోని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి చేరికకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగా విజయసాయిరెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇక విజయసాయిరెడ్డి సేవలు వద్దనుకొని జగన్మోహన్ రెడ్డి రెడ్ సిగ్నల్ వేస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.